వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఉదయ్ చౌహాన్ డైరెక్షన్ లో వచ్చిన పళ్ళబుర్సు మూవీ గురించి మాట్లాడుకుందాం. పళ్ళబుర్సు అనేది ఒక సింపుల్ విలేజ్ మ్యాన్ తన ఫ్యామిలీతో ఎమోషనల్ డిస్టెన్స్ ఫేస్ చేస్తూ తన లైఫ్ లో రిలేషన్షిప్స్ వాల్యూ ఏంటో రియలైజ్ అయ్యే జర్నీ ఈ స్టోరీ. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయ్యి కాన్ఫ్లిక్ట్ తన ఫ్యామిలీ బాండ్స్ ని కంప్లీట్లీ టెస్ట్ చేస్తుంది. అసలు శంభో లైఫ్ లో ఏం జరిగింది, ఫ్యామిలీ ఎందుకు దూరం అయింది అనే క్యూరియాసిటీతో మూవీ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఈ ఎమోషనల్ విలేజ్ డ్రామాలో ఒక చిన్న ఇన్సిడెంట్ శంభో జీవితంలో దాచిన బాధల్ని బయటకు తీసుకొస్తుంది. తన ఫ్యామిలీ ఎందుకు దూరం అయ్యిందో తెలుసుకునే జర్నీ ఆడియన్స్ క్యూరియాసిటీని ఇంకా పెంచుతుంది. ఇంకా ఈ మూవీలో శంభో పాత్రలో సుధాకర్ రెడ్డి గారి సహజమైన యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ ఎమోషనల్ ని బాగా డీల్ చేశారు. ఓల్డ్ పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబం బంధాల విలువలు మానవ సంబంధాలను ఆలోచింపచేసేలా చూపించడం సినిమాకి మెయిన్ హైలైట్. ఇక ఈ మూవీ క్యాస్ట్ గురించి మాట్లాడారంటే శంభో పాత్రలో సుధాకర్ రెడ్డి గారు అద్భుతమైన నేచురల్ యాక్టింగ్ ని ఇచ్చారని చెప్పొచ్చు. మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి వీళ్లతో పాటు రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారని చెప్పొచ్చు. డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ విలేజ్ నేపథ్యాన్ని, కుటుంబ బంధాల్ని అలాగే ఎమోషన్ ని కూడా బాగా డీల్ చేశారు. ఇక టెక్నికల్ టీం గురించి మాట్లాడాలి అంటే సినిమాటోగ్రఫీ వినోద్ కే బంగారి, సంగీతం పవన్, ఎడిటింగ్ సృజన అడుసుమెల్లి, ప్రొడక్షన్ డిజైనర్ క్షితిక్ జీవన్ కథకు అవసరమైనంత విధంగా అన్ని క్రాఫ్ట్స్ ని డీసెంట్ గా వర్క్ చేశారు. ప్రొడ్యూసర్స్ ఆదిత్య, వివేక్ మూవీని గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కించారని చెప్పొచ్చు.